వ్యూవర్స్, విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మా ఊరి రుచులకి స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మా ఊరి రుచుల తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సర జ్ఞాపకాలను గుర్తుంచుకుంటూ చేదు అనుభవాలను మర్చిపోతూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేద్దాం. ఈ సంవత్సరం మీ అందరికీ సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన మా ఊరి రుచుల్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు సౌమ్య గారు ఏదో కొత్త రెసిపీ చేసి చూపిస్తానన్నారండి. సో అందుకే నేను గాంధీ చౌక్ లో ఉన్న దొడ్డా రవి గారి ఫామ్ హౌస్ కి వెళ్ళబోతున్నా. ఆమె ఎలాంటి వంటలు చేసి చూపిస్తారో నాకైతే తెలియదండి. మీకు తెలుసు కదండి కొత్త వంటలు ఎక్కడుంటాయో నేను అక్కడుంటా. సో ఇంకెందుకండి లేటు, నాతో పాటు మీరు వచ్చేసేయండి. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? మోహిని గారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరా? ఓకే. నెక్స్ట్ మీరండి? హాయ్ అండి, ఐఎమ్ సరిత. మీరేం చేస్తుంటారు? ఐ హావ్ డన్ మై LLB బట్ నేను ప్రాక్టీస్ ఏం చేయట్లేదు. అవునా? కోర్టుకి వెళ్ళట్లేదా? ప్రస్తుతానికి బ్రేక్ అండి. యా. ఓకే. నెక్స్ట్ మీరు? నా పేరు మాధవి, హౌస్ వైఫ్. నేను. మీ హాబీస్ ఏంటి? సినిమా చూస్తాము. మేము రోటరీ క్లబ్ మెంబర్స్, సర్వీసెస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. ఓకే. నెక్స్ట్ మీరండి? నా పేరు అపర్ణ, నేను హౌస్ వైఫ్. నాకు ఇద్దరు పిల్లలు. సర్వీస్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తుంటాము. ఎలాంటి సర్వీసెస్ చేస్తుంటారు మామూలుగా? అంటే అదే రోటరీ క్లబ్ వాళ్ళు మొత్తం అంత ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి బెంచెస్ ఇవ్వటం, వాటర్ ప్లాంట్స్, ఇవాళ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి, అవి అట్లా ఎక్కువ పిల్లలు అంటే అనాథ పిల్లలు అట్లా బట్టలు ఇవ్వటం అన్ని. ఏదైనా సర్వీస్ యాక్టివిటీ ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కాగానే మా రోటరీ వాళ్ళు టేకప్ చేసి దాన్ని ఇంకా యాక్టివేట్ చేసి ఫాలోఅప్ చేసి బాగా సర్వీస్ ఎక్కువ చేస్తారు. ఓకే. అంటే మరి ఫ్యామిలీ ఇది డిఫరెంట్ కదా, మీకు ఇబ్బంది ఏమవట్లేదు? లేదండి, పిల్లలు మార్నింగ్ వెళ్ళిపోతారు కాబట్టి దెన్ ఇది ప్రోగ్రామ్స్ ఎవరి టైం బట్టి అలా వెళ్తూ ఉంటాం అనమాట. ఎవరికి టైం అవైలబుల్ ఉంటే వాళ్ళే వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. ఓకే. మొత్తం మీ టీంలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? మొత్తం అంటే 60 మెంబర్స్, 60 ఫ్యామిలీస్ ఉంటాయి. ఎట్లా ఎవరు వీలుంటే అలా వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు. అవును, మీరు వచ్చారు కానీ వంటలు చేసేవాళ్ళు రండి. మా ఫ్రెండ్స్ లోపల వెయిటింగ్ అండి, ప్రిపరేషన్ లో ఉన్నారు. మిమ్మల్ని పంపించారా? మేము రిసీవ్ చేసుకుందామని మేము వచ్చాము. ఓకే అండి, లోపలికి వెళ్ళిపోదామా? ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీ పేరు? సౌమ్య. ఏం చేస్తుంటారు? మీ హాబీస్? ఫేస్బుక్, వాట్సాప్, డబ్ స్మాష్. ఏంటండి ఇంత ఫాస్ట్ గా ఏంటి మొత్తం నెట్వర్క్ యూజ్ చేస్తున్నట్టున్నారు? చాలా బాగా చేస్తాను. అవునా? ఓకే. నెక్స్ట్ మీరండి? సరిత అండి. అవునా? మీకు ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి అండి. ఓకే అండి. నెక్స్ట్ మీరు? నా పేరు ఇంద్రాణి అండి, గవర్నమెంట్ టీచర్ని. మాకిద్దరు అబ్బాయిలు. హాబీస్ అంటే టీవీ చూడటం అనేది ఎక్కువగా. నెక్స్ట్ మీరండి? నా పేరు సుభాషిని, నేను హౌస్ వైఫ్. ఏంటి ఇందాక నన్ను రిసీవ్ చేసుకోవడానికి మీ ఇద్దరు రాలేదు? మిగతా వాళ్ళు పంపించాము. అంటే ఇక్కడ చదవడానికి పంపించాం. అవునా? అంటే మీరు ఇక్కడ రెడీ చేయడంలో బిజీనా? అవునవును. ఓకే. నెక్స్ట్ మీరండి? మీ పేరు? నా పేరు సీతాకుమారి. ఓకే. హౌస్ వైఫ్. ఓకే. ఈ న్యూ ఇయర్ ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? యాక్చువల్గా న్యూ ఇయర్ మేము ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాము. ఈసారి ఇదే ప్లేస్ లో మేము సెలబ్రేట్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాము. మేమందరం రోటరీ క్లబ్ మెంబర్స్. మాకు రోటరీ క్లబ్ అనగానే ముందు ఫ్రెండ్షిప్ గుర్తొస్తుంది, నెక్స్ట్ సర్వీస్. ఫ్రెండ్స్ అందరం కలిసి సర్వీస్ చేస్తాము. అలాగే గవర్నమెంట్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసింది స్వచ్ఛ భారత్ అనగానే మేము ఫస్ట్ రోటరీ మెంబర్స్ స్వచ్ఛ భారత్కి వెళ్ళిపోతాము. హరితహారం అనగానే దానికి వెళ్ళిపోతాము. అలాగే రోటరీ క్లబ్ మెంబర్స్ ఫ్యామిలీస్ తో సహా స్పెండ్ చేస్తాం. సో మాకు ఓన్లీ సర్వీస్ చేస్తున్నామన్న ఫీలింగ్ కలగదు, అందరం కలిసి పార్టిసిపేట్ చేస్తాము. ఓకే. అంటే ఈ ఇయర్ మీరు కొత్తగా తీసుకునే స్టెప్స్ ఏమైనా ఉన్నాయా? అంటే గవర్నమెంట్ చేసినవి కాకుండా మీరు సెపరేట్ గా ఏదైనా చేయాలనుకుంటున్నారా? మేము ఈ సంవత్సరం సెపరేట్ గా IPL మ్యాచ్ జరిగేలాగా మేము రోటరీ క్లబ్ మెంబర్స్ Jan 3 నుంచి ఖమ్మంలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి క్రికెట్ ప్లేయర్స్ వినిపిస్తూ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాము. సో అది కొంచెం బాగా చేస్తున్నాము. 15 hours 20 hours పెట్టి డే అండ్ నైట్ మ్యాచ్ అథ్లెట్స్ మధ్యలో అరేంజ్ చేస్తున్నాము. దానికి మేము లేడీస్ అందరం కూడా ఎవ్రీ ప్రోగ్రామ్ కి
జెంట్స్ తో పాటు కిడ్స్ అండ్ లేడీస్ న్యూ ఇయర్ కానీ ఫ్రెండ్షిప్ డే కానీ ఇంకా సర్వీస్ యాక్టివిటీస్ అన్నిట్లో మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. ఓకే, మీకు హ్యాపీగా అనిపిస్తుంది అండి? మరి ఫ్యామిలీని మిస్ చాలా చాలా హ్యాపీగా యాక్చువల్లీ ఏంటంటే మాకు రోటరీ క్లబ్ లో అన్ని ఏజ్ గ్రూప్స్ మేము ఇక్కడ మీరు చూస్తూనే ఉంటారు, టీనేజర్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ ఉమెన్ వరకు అన్ని ఉంటా. సో మంచి చెడు అన్ని, కొంతమంది యూత్ వాళ్ళు టెక్నాలజీ గురించి చెప్తుంటే పెద్దవాళ్ళు అన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అన్ని రకాలుగా మేము ఎంజాయ్ చేస్తాము. కిడ్స్, టీన్స్, లేడీస్, జెంట్స్ అందరం ఉంటాం కాబట్టి మాకు ఎప్పుడు అట్లా అనిపించదు. ఓకే, మీరు న్యూ ఇయర్ ని ఎలా జరుపుకుంటున్నారు? అంటే ఫస్ట్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదండి, న్యూ ఇయర్ స్టార్టింగ్ ఈ ప్రోగ్రామ్ వంటలతో, అంటే మెయిన్ మనకు కావాల్సింది కూడా ఫుడ్డే కదండి. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ తో స్టార్ట్ చేస్తున్నాం మన న్యూ ఇయర్. తర్వాత భద్రాచలం వెళ్తామండి మేము ఫ్యామిలీ, నేను మా హస్బెండ్ పిల్లలు అలా సెలబ్రేట్ చేసుకుంటామండి. తర్వాత పొంగల్, మళ్ళీ హడావుడి పిండి వంటలు అన్నీ ఉంటాయి కదండి, ముగ్గులు, అట్లా ఈ మంత్ అంతా అలా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఫుల్ వంటలు అనమాట. అయితే ఫుల్ వంటలు బాగా తింటారండి మీరు? అంటే మీరు ఫుడ్ అయినా బాగా లేకపోతే వండి పెడుతుంటారు? ఎక్కువ వండి పెడుతూ ఉంటానండి, అందుకే ఇంత సన్నగా ఉన్నారు. నెక్స్ట్ మీరండి, మీరు ఎలా జరుపుకుంటారు న్యూ ఇయర్ ని? సేమ్ అండి. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ టెంపుల్ అయిపోయిన తర్వాత నైట్ కొంచెం పిల్లలు ఫ్యామిలీస్ అందరితోని డాన్స్ ఒక 2-3 days బిఫోర్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తాం అందరం. ఓకే, మేమంతా ఈ గ్రూప్ అంతా ఉంటుంది. కిడ్స్ సెక్షన్ వేరే ఉంటుంది, జెంట్స్, లేడీస్, డాన్స్, ఎంటర్టైన్మెంట్, గేమ్స్ అంతే. ఓకే, మీలో ఎవరికైనా సింగింగ్ వచ్చా? తనకే అయితే ఇంకో పాట కూడా పాడేసేయండి మా కోసం. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చిలిమికి శ్రీకారం, పలికిన పాటకి నా ప్రాణం, అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఏదో సాంగ్ పాడతారు రెగ్యులర్ గా, దేవుడు పాట పాడతారు కదా, న్యూ ఇయర్ సాంగ్ సిచ్యుయేషన్ కి చాలా బాగుందండి సాంగ్. ఓకే, రెసిపీలోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ ఐటమ్ ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నానండి. మీరు చేస్తున్నారా? ఓకే, ఐటమ్ నేమ్? సేమియా బిస్మిల్లా బాతు. సేమియాతో బిస్మిల్లా బాతా రైస్ తో చేస్తారు కదా, అందుకే డిఫరెంట్ గా ఉండాలి. జనవరి ఫస్ట్ కదా ఈ రోజు, డిఫరెంట్ గా ఉండాలని సేమియా వాడుతున్నాను నేను. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? ఓకే. సేమియా బిస్మిల్లాబాద్ తయారీకి కావలసిన పదార్థాలు: సేమియా, కందిపప్పు, బంగాళదుంపలు, క్యాలీఫ్లవర్, సొరకాయ, క్యారెట్, వంకాయ ముక్కలు, పసుపు, కారం, చింతపండు, ఉప్పు, నెయ్యి, జీడిపప్పు, బిస్మిల్లాబాద్ పౌడర్. ఓకే అండి, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగి ఓకే, బాండి పెట్టి ఫస్ట్ ఈ పప్పు వేసుకోవాలి. పప్పు కందిపప్పు? కందిపప్పుతో ఉడకబెట్టిందండి. కందిపప్పుని ఉడకబెట్టిన. ఓకే, ఇది వేసేస్తున్నాను. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఈ వెజిటబుల్స్ ముక్కలు వేసుకోవాలండి. ఓకే, ఏంటంటే ఇవి? క్యారెట్, ఆలు, కాలీఫ్లవర్, వంకాయ, సొరకాయ అన్ని కలిపి ఉడకబెట్టినండి. ఓకే, ఉడకబెట్టారా? ఓకే, వేసేయమంటారా? వేసేసాను. ఇవన్నీ కొద్దిసేపు ఉడకాలండి. సో వంట కాకుండా మీరు ఏం చేస్తుంటారండి? నేనంటే అన్ని అదర్ యాక్టివిటీస్ లో ఉంటానండి, వర్కులు చేసుకుంటాను. సారీస్, బ్యాంగిల్స్ నేనే చేసుకున్నాను. ఓకే, బాగుంది, చాలా బాగుంది. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అవునా? అంటే ఏది ఎక్కువగా చేయడం ఇంట్రెస్ట్ మీకు? వంట ఎక్కువ ఇంట్రెస్ట్. ఎందుకని? నేను ఏది చేసినా మా వారికి మా అబ్బాయికి ఇష్టం బాగా, అందుకే సో హ్యాపీగా చేస్తూ ఉంటాను. ఏదో ఒకటి కొత్త వెరైటీస్ అన్ని చేస్తూనే ఉంటాను. ఓకే ఓకే, అంటే కొత్త వెరైటీస్ అంటే ఎవరి దగ్గర నేర్చుకుంటారు మీరు? ఇంకెక్కడండి, ఈ టీవీ ఉండగా టీవీలో చూస్తూ చేస్తూ ఉంటాను. అవునా? ఓకే, పసుపు వేయాలండి. ఫస్ట్ పసుపు. ఓకే, ఇది చాలా మంచిదండి పసుపు అన్నిట్లలో పడితే మనం. ఓకే, కారం లైట్ గా పడుతుంది, ఎక్కువ పట్టదు. సో కొంచెం ఒక 1 స్పూన్ చాలు. ఓకే, సాల్ట్ కూడా ఉంటుందండి, చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు బిస్మిల్లా పౌడర్, బాత్ పౌడర్. ఓకే, అంటే దీంట్లో ఏమేమి కలుపుతారండి? లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి, ఎండుమిర్చి చాలా ఉంటాయండి దీంట్లో. 16 ఐటమ్స్, హోమ్ మేడ్ అనమాట ఇది. ఓకే, ఇది 1 స్పూన్ పడుతుంది. వాటర్ అండి,
సౌమ్య గారు మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? క్యాషియర్ అండి, బ్యాంక్ క్యాషియర్. మన ఇంట్లో చాలా డబ్బులు ఉంటాయా? ఇప్పుడు లేవు అన్ని బ్యాంక్ లో. అన్ని బ్యాంకులోనే. పోనీ క్యాష్ ఉండేటప్పుడు మన ఇంట్లో ఎన్ని డబ్బులు ఉండేవి? ఏమో అండి లెక్క పెట్టుకో. అన్ని డబ్బులు ఉన్నాయి దగ్గర? చిల్లర లేవండి. చిల్లర కష్టాలు. చిల్లర కష్టాలు అని ఎలా కష్టపడుతున్నారు చిల్లర కోసం మీరు? మామూలుగా ఉన్న వాటిలో తక్కువ ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. ఎలాగైనా డబ్బులు సేవ్ అవుతున్నాయి కదండి మనందరికి. అదే అందుకే హ్యాపీగా ఉంది. చింతపండు యాడ్ చేయాలండి. చింతపండు తడిపించింది కొంచెం స్మాష్ చేసి. ఓకే. సో చింతపండు గుజ్జు వేసుకోవాలా? కొంచెం చిక్కగానే వేసుకోవాలి. చిక్కగానే వేసుకోవాలి. ఓకే. అంటే మామూలుగా రైస్ తో చేస్తారు, మీకు ఎందుకు దీంతో చేయాలనిపించింది? నేను ఏది చేసినా కొంచెం డిఫరెంట్ గా చేయాలని ఉంటదండి నా ఆలోచన మొత్తం. సో ఇది చేద్దామని చేశాను, అందరికి నచ్చింది, ఇంట్లో కూడా. సరే ఈ రోజు చేద్దాం అన్నట్టు చేస్తున్నాను. సో నా కోసం స్పెషల్ గా చేసి పెడుతున్నారు అన్నట్టు. న్యూ ఇయర్ లో ఫస్ట్ ఐటమ్ తింటున్నానండి. మరి మీరు సేఫ్. నేను సేఫ్ అంట. నాతో పాటు సౌమ్య గారికి కూడా పెడతా. ఓకే. తను కూడా సేఫ్, ఏం పర్లేదు. సేఫ్ అంట. తన వంటలు తిన్న బానే వస్తుంది. అవునా? ఓకే ఓకే. అంటే రెగ్యులర్ గా మీరిద్దరు కలుస్తూ ఉంటారా? వీక్లీ వన్స్ ఎవరో ఒకరి ఇంట్లో గెట్ టుగెదర్ ఉంటూనే ఉంటుంది, బయటకు వెళ్తూనే ఉంటాం, చాలా ఎంజాయ్ చేస్తామండి మేము. డాన్సులని అన్ని ఏదైనా ఉంటూనే ఉంటుంది ప్రతిదీ. ఓకే. మీ హస్బెండ్స్ ఏమనరా ఎప్పుడు చూసినా మీరు డాన్సులు అవి? వాళ్ళు కూడా ఉంటారు కదా. ఫ్యామిలీ ప్యాకేజా? అబ్బాయిలకి అబ్బాయిలు ఎంకరేజ్మెంట్ ఎక్కువ అండి. అవునా? కమాన్ 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 సుభాష్ని అంటారా? అంటే వాళ్ళు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్. రోటరీలో మెంబర్స్ వాళ్ళు కూడా మొత్తం. అవునా? అంటే కిట్టి పార్టీ లాంటివి ఏమైనా చేస్తుంటారా సపరేట్ గా, లేకపోతే ఇదేనా మీది? రోటరీలో కిట్టి అది ఏం లేదండి, మాకు వేరే ఉన్నాయి. నేను కిట్టీలో ఉంటాను. రోటరీ పార్టీ మళ్ళీ కిట్టి కూడా. ఇంట్లో మరి ఎప్పుడు వంట చేస్తారండి మీరు? ఎప్పుడు పార్టీలు దానికి? అవునా? ఓకే. ఇంట్లో అన్ని వేసేసి వెళ్తాం ప్రతిదీ. అవునా? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ బిజినెస్. ఓకే. ప్రెసెంట్ రోటరీ ప్రెసిడెంట్ మా వారు. అవునా? ఇంకా మీకు బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. సేమియా వేయాలండి. నెక్స్ట్ సేమియా వేయాలి. అంటే ఇది ఉడకపెట్టేసారా? ఉడకబెట్టేసి తీసుకొచ్చండి. కొంచెం పొడి పొడిగా ఉండాలి. వాటర్ హీట్ చేసి ఆయిల్ వేసేసి సేమియా వేయాలి. వేసేసి ఇది బుట్టగా వేయాలి. వాటర్ మొత్తం బుట్టగా వేసేసి కూల్ వాటర్ వేయాలి. కూల్ వాటర్ వస్తే ఇట్లా విడివిడిగా వస్తుంది. ఓకే. ఆల్రెడీ సేమియా కూడా ఎలాగో ఉడికిందే వేసాం కాబట్టి ఇదంతా ఎవాపరేట్ అవ్వాలి కదా. మనం వేసినవన్నీ పప్పు మసాలా అదంతా ఉన్నాయి కదా, వెజిటేబుల్స్ అన్ని, ఇదంతా సేమియా పట్టాలి. సౌమ్య గారు మీరు ఇంట్లో ఎలాంటి వంటలు ఎక్కువగా చేస్తుంటారు? ఏదైనా ఒక వస్తువు కనపడితే దీన్ని ఏ విధంగా వండుదామా, అంతేగాని అది మామూలుగా ఎట్లా అంటారో అట్లా వండను. అంటే ఇప్పుడు జీడిపప్పు కనిపించింది, కారం కనిపించింది, ఏం చేసేస్తారు? రెండు కలిపేసి అంటే ఏ ఐటమ్ కనిపిస్తే దాంట్లో కొత్త వంట ప్రాక్టీస్ చేస్తుంటా. మీ హస్బెండ్ ఎప్పుడైనా కొత్త వంట చేసి పెట్టారు మీ హస్బెండ్ మీరు? చాలా. నిన్ననే ఒక ట్రై చేశాను. పాపం ఏమన్నారు? సొరకాయతో పాయసం తిన్నాక బానే ఉంది. అవునా? ఓకే. మీ హస్బెండ్ కి వంట వచ్చా? రాదు. నేర్పియకపోయారా? మీ హస్బెండ్ కొత్త కొత్త వంటలు చేసి పెడుతుంటారు. వద్దులేండి, మనం చేసేది తినాలి, ఆయన చేసేది మళ్ళీ మనం తినాలి. అలానా? ఓకే. మీకు పాటలు పాడడం, డాన్స్ చేయడం అలాంటివి వచ్చా? డాన్స్ అప్పుడప్పుడు వేస్తుంటాం ఇలాంటి రోటరీ ప్రోగ్రామ్స్ లోనే. ఓకే. పాటలు ఏం లేదండి, ఎవరితోనైనా షేరింగ్ పాడతాను. ఎవరైనా పాడుతుంటే. అయితే నేను ఒకదాని అయితే పాడను. స్వరంలో స్వరం కలిపేస్తారు అంతే. ప్రత్యేక స్వరం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అందరూ పాడుతుంటే మనం కూడా చేయాలి, అదే చేయాలి అంతే. ఈ న్యూ ఇయర్ లో మీరు ఏదైనా గోల్ పెట్టుకున్నారా? ఈ ఇయర్ నేను ఇది చెయ్యాలి అంటే, చాలా మంది ఏంటంటే ఇయర్ లో ఫస్ట్ డే అనుకుంటారు అనమాట, ఇది ఈ ఇయర్ మొత్తం చేయాలని. అలా అని మీరు ఏదైనా అనుకున్నారా? ఏం లేదండి, అందరం మంచిగా ఉండాలి, అందరితో కలిసిపోవాలి, అదొకటేనండి. ఇంకేం కావాలండి మనకి? అంతేనా? అదొకటి చాలండి. మీరు సౌమ్య గారు? పోయిన ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ అలానే నడవాలి. అలాగే నడిస్తే ఉందండి, కొంచెం ఏదైనా కొంచెం. పోయిన ఇయర్ చాలా బాగా నడిచింది కాబట్టి అలానే ఉండాలి. అయితే ఈ ఇయర్ ఇంకా మీకు ఇంకా బాగా నడవాలని నేను అనుకుంటున్నాను. నడవడం కదా సార్, పరిగెత్తేయాలి మీరు. థ్యాంక్ యూ. ఇప్పుడు జీడిపప్పు వేయాలండి. జీడిపప్పు? ఓకే. జీడిపప్పు కూడా ఆల్రెడీ నేను వేయించుకొని వచ్చానండి, ఫ్రై చేసేసాను. లాస్ట్ కి నెయ్యి వేసేస్తే అయిపోతుంది. ఇదంతా కూడా బిస్మిల్లాబాద్ ఎప్పుడైనా సరే నెయ్యితోనే టేస్ట్ అండి. నెయ్యి ఎంత వస్తే అంత బాగుంటుంది. ఓకే. కంపేర్ విత్ ఆయిల్ నెయ్యి చాలా మంచిదంట అండి, హెల్త్ కూడా. హెల్త్ కూడా మంచిది కదా. అలాగే మీరు ఆయిల్ కూడా వేయలేదు కాబట్టి ఇంకా ఎక్కువ గీ వేసుకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు.
ఇది అయిపోయిందండి. లాస్ట్ కొత్తిమీర వేసేస్తే డిష్ పూర్తవుతుంది. సేమియా బిస్మిల్లాబాత్ రెడీ. ఓకే, మీరు గిన్నెలోకి తీసి ఇచ్చేస్తే నేను కూడా తినడానికి రెడీగా ఉన్నాను. బౌల్ ఇస్తారా? స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, బౌల్లో తీసి. నేను న్యూ ఇయర్ లో తింటున్న ఫస్ట్ డిష్ అన్నమాట. జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సేమియా బిస్మిల్లాబాత్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. సేమియా బిస్మిల్లాబాత్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసేబోతున్నాను. ఎలా ఉందండి? ఇది చాలా బాగుంది. చెప్పలేకపోతున్నారా టేస్ట్ ని? అంటే నెయ్యి ఎక్కువగా వేసారు కదా, కమ్మగా ఉందన్నమాట. ఇంకా తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంది. జీడిపప్పులు కూడా మంచిగా వేగినాయి. సో అక్కడక్కడ కరకర అని తగులుతున్నాయి. చాలా చాలా బాగుంది. రైస్ కంటే కూడా సేమియాతో చేస్తే చాలా టేస్టీగా ఉంది. బాగుంటుంది, చాలా బాగుందండి. చాలా కొత్త రెసిపీ కూడా. అంటే రైస్ తో రెగ్యులర్ గా చేసుకుని తింటూ ఉంటారు, బట్ సేమియాతో చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసేయండి. సౌమ్య గారు, నెక్స్ట్ మీరే. సున్నుండలు. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? సున్నుండలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మినపప్పు, పంచదార, నెయ్యి, జీడిపప్పు. సో సౌమ్య గారు సున్నుండలు చేసి పెడతా అన్నారు నా కోసం. సో ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకో. మళ్ళీ పంచేస్తారు నాకు. అది పంచి అనుకుంటున్నారు, నేను నిజం చెప్పాను. ఏదో అండి, మీరు చెప్తుంటే నాకు అలా టక్క తగులుతుంది అనమాట. అయ్యో అవునా, ఇది పోసేసుకుందాం. ఇప్పుడు కూడా అవునా, ఇది పోసేసుకుందాం. ఓకే, పోసేసేయండి. మినపప్పు కొంచెం వేయించుకోవాలి దూరగా. ఓకే, సో ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారండి? స్వీట్ అత్తయ్య గారా? అమ్మ దగ్గర నేర్చుకున్న వంట ఏది ఫస్ట్? మా మమ్మీ దగ్గర నేర్చుకుంటా అంటే నేను వంటింట్లోకి వెళ్ళలేదు. మా అత్తయ్య గారు చేస్తుంటే చూస్తుంటే వచ్చేసాయి. అవునా? అంటే జస్ట్ కాఫీ, టీ, ఆమ్లెట్ ఇలాంటివి కూడా రావా పెళ్లి? వచ్చు, ఆమ్లెట్ ఒకటి వచ్చు. ఓకే, అవి వంటలు కావా మరి? ఆమ్లెట్ ఒకటి వచ్చా? ఓకే, మీ హస్బెండ్ మీరు ఎలా మాట్లాడుకుంటారండి? నేను తెలుసుకోవాలనుకుంటున్నా ఇప్పుడు. మామూలుగా అందరూ నేను మీ హస్బెండ్ అనుకోండి, ఏ సౌమ్య ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్తారు సమాధానం? ఏం చేయట్లేదని వంట చేస్తున్నాను. అబ్బా, మీ ఆయనకైతే మాత్రం మంచిగా చెప్తున్నారు. నాకైతే మాత్రం వంట చేస్తున్నా. మీ హస్బెండ్ అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా, అందుకే ఆయనకి సుకుమారంగా చెప్తున్నారు. నాకేమో కొట్టినట్టు చెప్తున్నారు సమాధానాలు. మీ ఇంట్లో మీరు ఒక్కలేనా? ఇద్దరు, అన్నయ్య, అక్క, చెల్లెలా? వాళ్ళకి పెద్దోళ్ళు అలా చాలా సున్నితంగా మాట్లాడతారు. మీరు కూడా? నేను సున్నితంగానే మాట్లాడుతున్నా, మీకు అలా అనిపిస్తుంది. అంతేనా? ఓకే, సో బాగా వేయించుకోవాలా లేకపోతే కొంచెం మొత్తం బ్రౌన్ కలర్ రావాలా? మరి ఇప్పుడు మీకు వంటలన్నీ వచ్చా? మరి కొన్ని మిగతా మా అత్తయ్య గారే చేస్తుంటారు. కొన్ని అంటే ఏమేమి వచ్చు మీకు? టమాటా, బెండకాయ ఇలాంటివి వండుతుంటారు. అంతేనా? చికెన్, మటన్ అయ్యి రావు. ఇవి అయిపోయింది. ఓకే, నువ్వు చక్కెర వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ ఉంది మిక్సీ పట్టేసి. ఓకే, ఆల్రెడీ షుగర్ వేసి మీరు మిక్సీ పట్టేసారా? ఓకే, నెయ్యి వేడి చేస్తుంది. నెయ్యి వేడి చేద్దాము. అంటే ఇవి జస్ట్ ఎంత వరకు వేయించుకోవాలని చూపించడానికి వేయించారు, అంతే కదా? ఓకే, సో నెక్స్ట్ అండి ఇప్పుడు పాన్ పెట్టుకున్నాము, నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి. సున్నుండలు మామూలుగా మినపప్పుతోనే చేసుకోవచ్చా లేకపోతే ఇంకేమైనా పప్పులతో చేసుకోవచ్చా? మినపప్పుతో చేసుకోవచ్చు, పెసరపప్పుతో కూడా చేసుకుంటారు. ఓట్స్ తో కూడా చేయొచ్చు సున్నుండ. ఆ పిండిని దాంట్లో వంపుకొని కట్టుకోవాలి. ఓహో, ఇంకా దీంట్లో నెయ్యి వేసేసేయడమే. చాలా ఈజీ రెసిపీ కదండి. సో ఇంట్లో ఎవరైనా సడన్ గా వచ్చేసి స్వీట్ తొందరగా చేసి పెట్టేసి ఆల్రెడీ చేసుకొని పెట్టుకుంటాయి. నెయ్యి ఉంటది కదా, చుట్టేసుకోవటం. ఇంకా సో కొంచెం గట్టిగా చుట్టుకోవాలా? సో మామూలుగా సున్నుండలు చేసుకుంటే ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? 1 month ఉంటాయి. 1 month ఉంటాయా? కొంచెం చుట్టేసుకుని పక్కన పెట్టి కొంచెం గట్టి పడేదాకా.
సో ఉండలు అయితే చుట్టేశారు. నెక్స్ట్ అయిపోయాయండి, జీడిపప్పు పైన పెట్టేసుకుంటాం. ఓకే. సో మామూలుగా మనకి ఎంత సైజ్ కావాలనుకుంటే మనం అంత సైజ్ చుట్టుకోవచ్చు. నేను బక్కగా చేసేవాడు, లావుగా చేసుకుంటారు కానీ నేను చిన్నగా చేస్తాను. ఓకే, మీ సైజులో, నా సైజులో. ఓకే, టేస్ట్ చేయండి. సౌమ్య గారు చేసిన సున్నుండలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు నేను వాటిని టేస్ట్ చేసేబోతున్నాను. చాలా బాగున్నాయండి. షుగర్ కరెక్ట్ గా సరిపోయింది. సో టేస్ట్ చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసేయండి. న్యూ ఇయర్ రోజు ఒక కొత్త ఐటమ్ ని మా కోసం తయారు చేసి చూపించినందుకు విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మావ రుచుల తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. నా కోసం ఒక మంచి సున్నుండని తయారు చేసి ఇచ్చినందుకు మీకు కూడా ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మీ ఫ్రెండ్స్ ని కూడా పిలిచేద్దామా? ఓకే, వచ్చేసేయండి. ఈ ఇయర్ మీతో జరుపుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. మరొకసారి మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. చాలా హ్యాపీగా ఉంది మీతో స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి మూమెంట్ మనందరికి ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మావ రుచుల్లోని రెండు ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఈ న్యూ ఇయర్ రోజు మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చేస్తాయి. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.